హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. విద్యా వ్యవస్థలో మార్పులు, ఎస్జిటి పోస్టులకు ప్రమాదం ఏర్పడుతుందా? సో చాలామంది అభ్యర్థులకి ఏంటంటే, మీరు దయచేసి ఈ రత్నం సార్ చెప్పేటువంటి విషయాల్లో మీకు జెన్యూన్ ఉందా లేదా, ప్రతి విషయం కూడా మీకు న్యూస్ పేపర్లోనే ఉంటుందండి. మరి అభ్యర్థులు చదువుతున్నారా లేదా? ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి ఈ న్యూస్ని ఈరోజుదేనండి, ఎప్పుడెప్పుడో 10 రోజుల క్రితం ఓల్డ్ న్యూస్. నేను మార్నింగ్ కూడా ఒక వాయిస్ ఆడియో పెట్టాను. అది చాలామంది అభ్యర్థులకు అర్థం కాల. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నెలల్లో ఉంది. ఇక్కడ నిన్న మంత్రివర్యులు ఏంటి 5 రోజుల్లో నోటిఫికేషన్ అన్నారు. నేను దానికి సంబంధించింది కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పాను. దయచేసి మీరు అర్థం చేసుకున్నారనుకో అన్ని విషయాలు అర్థమవుతాయి. హై స్కూళ్ళల్లో ప్రాథమిక తరగతులా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 900 ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను కొనసాగిస్తూ కొత్తగా 1, 2 తరగతులను కూడా విలీనం చేస్తామని విద్యాశాఖ పేర్కొన్నది. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఎస్జిటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. 117 రద్దు చేసి హై స్కూళ్ళల్లో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనికి వెనక్కి పంపించమని విజ్ఞప్తి చేస్తుంటే 1, 2 తరగతులను కూడా హై స్కూళ్ళల్లో విలీనం చేయటం ఎంతవరకు సబబు? 3, 4, 5 తరగతులను హై స్కూళ్ళల్లో గత ప్రభుత్వం విలీనం చేయటంతో ప్రభుత్వ ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. ప్రస్తుత ప్రభుత్వం 1, 2 తరగతులను కూడా హై స్కూళ్ళల్లో విలీనం చేస్తే ప్రాథమిక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతులను వెనక్కి పంపాలి. 1, 2 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో ఉంచాలి. 1, 2 తరగతులను హై స్కూళ్ళల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇక్కడ మీరు చాలామంది అభ్యర్థులు, అంటే నా సొంత మాటలు కాదు కదా, ఇప్పటికీ అభ్యర్థులకు అర్థమై ఉంటుంది కదా అని నా భావన. దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇప్పటికే 3, 4, 5 తరగతులను ఎక్కడ కొనసాగిస్తున్నారు. సో 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకురావాలి అని ఒకవైపున పేపర్లో స్టేట్మెంట్లు చూస్తున్నాం, కానీ అసలు విద్యా వ్యవస్థలో జరిగేటువంటి విషయాల గురించి లోతుగా ఎవరికి అర్థం కావట్లా. 1, 2 తరగతులను కూడా హై స్కూల్కి పంపితే పరిస్థితి ఏంటి? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా.